డాక్టర్ గారు ఏ విధంగా చనిపోయాడో చూశారు. అదేవిధంగా వైసీపీ శాసనమండలి సభ్యుడు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఏ విధంగా డోర్ డెలివరీ చేశారో చూపారు. ఒక చిన్న బిడ్డ అమర్నాథ్ గౌడ్ని ఏ విధంగా హతమార్చారో ఈ ప్రజలందరూ కూడా చూశారు. అంతేకాదు, ఊచకొత్త కోయటమే కాదు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేశారు. వేలాది మంది మీద అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించారు ఈ పార్టీ. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల మీద అక్రమ కేసులు పెట్టి ఇవాళ అచ్చెన్నాయుడు గారు కావచ్చు, కొల్లు రవీంద్ర గారు కావచ్చు, మరి చిత్తకాయల అయ్యన్నపాత్రుడి గారు కావచ్చు, ఈ విధంగా బడుగు బలహీన వర్గాల మీద కేసులు పెట్టి జైలుకు పంపినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఇవాళ వీళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతామన్నారు, వీళ్ళేదో ముసలి కన్నీరు కారుస్తామన్నారు. నిజంగా మీరు చేసినటువంటి అరాచకాలు, మా నిధులు 75,000 కోట్ల రూపాయల బీసీల నిధులు దారి మళ్ళిచ్చారు, ఎస్సీల నిధులు దారి మళ్ళిచ్చారు, బీసీలకు సంబంధించిన 33 పథకాలను రద్దు చేశారు.